గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీవేంకటాచలాధీశం శ్రియాత్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే శ్రీనివాసమహం భజే. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడై ఆది మధ్యాంతరహితుడై పురాణ పురుషోత్తముడై భక్తుల కొంగు బంగారమై కోరిన కోర్కెలు తీర్చేటువంటి ప్రపంచంలో మరెక్కడా లేనటువంటి విశిష్టమైనటువంటి అభయహస్తంతో కూడినటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాల శోభ ఈ ధ్వజారోహణంతో ప్రారంభం కాబోతోంది. భక్తులారా, 9 రోజుల పాటు శ్రవణ నక్షత్రానికి చక్రస్నానపూర్వకంగా ముందు 9 రోజుల పాటు జరిగేటువంటి ఉత్సవాలకి ఆరంభంగా చేసేటువంటి విశేషమైనటువంటి బ్రహ్మోత్సవాలలో ఉత్కృష్టమైనటువంటి కార్యక్రమం ఈ ధ్వజారోహణం. బ్రహ్మోత్సవాలలో స్వామి సేవకై సకల దేవతలను ఆహ్వానపరచడానికి చేసేటువంటి ఉత్సవమే ఈ ధ్వజారోహణం. గరుత్మంతుని యొక్క పటాన్ని ధ్వజంపై ఆరోహణ చెయ్యడమే ధ్వజారోహణం. అప్పలాయగుంటలో వేంచేసి ఉన్నటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారు ఒక్కసారి దర్శించండి. ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఎలా అంటున్నామో అంతటి ప్రసన్న వదనంతో అభయహస్తంతో భక్తులారా నేనున్నాను, నా శరణు వేడండి, తప్పక మీ కోరికలన్నీ కూడా తీరుస్తాను అన్నట్టుగా అభయహస్త దర్శనంతో మనకి జన్మ చరితార్థం చేస్తున్నాడు అప్పలాయగుంటలో ఉన్నటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామివారు. బ్రహ్మోత్సవానికి ఆరంభ సూచకంగా చేసేటువంటి ఉత్సవం ధ్వజారోహణం. అర్చక స్వాములు వైఖానస భగవత్ శాస్త్రోక్త మార్గంగా శాస్త్రములో చెప్పిన విధంగా అక్కడ ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. పూర్వాంగంగా ధ్వజంపై వేంచేసి ఉన్నటువంటి ఆ గరుత్మంతునికి చక్కగా చేయాల్సినటువంటి ఉపచారాలన్నీ కూడా చేస్తున్నారు. విశేషమైనటువంటి క్షీరంతో చందనంతో స్వామికి అభిషేకాన్ని ఇప్పుడు చేస్తూ ఉన్నారు. కనులారా దర్శించండి. చక్కగా 9 రోజుల పాటు నిర్వహించేటువంటి బ్రహ్మోత్సవాలకి సకల దేవతలను సకల దేవతా సమాహ్వానార్థం ధ్వజదండాగ్రే ప్రతిష్టాపిత అని మనకి చెప్పబడి ఉంది. పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వన్విక్రామద్ శాసనానశనే అభి తస్మాత్ విరాట జాయత విరాజో అధిపూరుషః స జాతో అత్యరిచ్యత పశ్చాత్ భూమిమథో పురః యత్పురుషేణ హవిషా దేవా యజ్ఞమదన్వతాం వసంతో అస్యాసీదాజ్యం గ్రీష్మ యుధ్నః శరద్ధవిః సప్తాస్యాసన్ పరిధయః 3 సమిధః కృతాః దేవాయజ్ఞం దన్వానాః అబద్ధం పురుషం పశుం తయ్యజ్ఞం బర్హిషి ప్రౌక్షన్న పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంత సాధ్యార్హయశ్చ యే తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః సంభృతం వృషదాజ్యం పశోగస్తాగశ్చక్రే వాయవ్యాన్ ఆరణ్యాన్ గ్రామ్యాశ్చ యే తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః రజః సామాని జగ్నిరే ఛందాగుంసి జగ్నిరే తస్మాద్ యజుస్తస్మాదజాయత
तस्मादश्वा अजायन्त ये केचोभयादतः गावो हजग्निरे तस्माज्जाता अजावयः यत्पुरुषं व्यदधुः कथिधा व्यकल्पयन् मुखं किमस्य कौ बाहु कावूरूपादावुच्येते ब्राह्मणोऽस्य मुखमासीत् बाहो राजन्यः कृतः ऊरो तदस्य यद्वैश्यः पद्भ्यागो शूद्रो अजायत चन्द्रमा मनसो जातः चक्षोः सूर्यो अजायत मुखादिन्द्रश्चाग्निश्च प्राणाद्वायुरजायत नाभ्या आसीदन्तरिक्षम् शीर्ष्णोऽद्योः समवर्तत पद्भ्याम् भूमिर्दिशः श्रोत्रात् तथा लोकागो अकल्पयन् वेदाहमेदम् पुरुषम् महान्तम् आदित्यवर्णम् तमसस्तु पारे सर्वाणि रूपाणि विचित्य धीरः नामानि कृत्वाभिवदन् यदास्ते धाता पुरस्ताद्यमुदा जहार शक्रः प्रविद्वान् प्रदिशश्चिरस्रः तमेवं विद्वान् अमृत इह भवति नान्यः पन्था अयनाय विद्यते यज्ञेन यज्ञमयजन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन् ते हनाकं महिमानः सजन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः अभ्यः सम्भोधः पृथिव्यैरसाच्च विश्वकर्मणः समवर्तताधि तस्य त्वष्टाभिदधद्रूपमेति तत्पुरुषस्य विश्वमाजानमग्रे वेदाहमेदं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसः परस्तात् तमेवं विद्वानमृत इह भवति नान्यः पन्था विद्यते जनाय प्रजापतिश्चरति गर्भे अन्तः अजायमानो बहुधा विदायते तस्य धीराः परिजानन्ति योनिम् मरीचीनाम् फलमिच्छन्ति वेधसः यो देवेभ्य आतपति यो देवानाम् पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमो ऋचाय ब्राह्मये ऋचं ब्राह्मम् जनयन्तः देवा अग्रे तदब्रुवन् यस्वैवं ब्राह्मणो विद्यात् तस्य देवा असनुवशे ह्रीश्च ते लक्ष्मीश्च पत्न्योः अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अश्विनौ व्यात्तम् इष्टम् मनिषाणा अमुम् मनिषाणा सर्वम् मनिषाणा ॐ सहस्रशीर्षम् देवम् विश्वाक्षम् विश्वशम्भुवम् विश्वन्नारायणम् देवमक्षरम् परमम् प्रभुम् विश्वदः परमम् नित्यम् विश्वन्नारायणगुं हरिम् विश्वमेवेदम् पुरुषस्तद्विश्वमुपजीवति पदिम् विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतम् नारायणम् महाज्ञेयम् विश्वात्मानम् परायणम् नारायणपरम् ब्रह्म तत्त्वन्नारायणः परः नारायणपरो ज्योतिरात्मा नारायणः परः यच्च किञ्चिज्जगद्यस्मिन् दृश्यते श्रूयतेऽपि वा अन्तर्बहिश्च तत्सर्वम् व्याप्य नारायणस्थितः अनन्तमव्ययम् कविकोशमुद्रेन्दम् विश्वशम्भुवम् पद्मकोशप्रतीकाशगुं हृदयम् चाप्यधोमुखम् अधो निष्ट्यापि तस्यान्तु नाभ्यामुपरितिष्ठति हृदयम् तद्विजानीयात् विश्वस्यायतनम् महत् सन्ददगोशिलाभिस्तुलम्बत्याकोशसन्निभम् तस्यान्ते सुशिरगो सूक्ष्मम् तस्मिन् सर्वम् प्रतिष्ठितम् तस्य मध्ये महानग्निर्विश्वार्चिर्विश्वतोमुखः सोऽग्रभग्विभजन् तिष्ठन्नाहारमजरः कविः सन्दापयति स्मन् देहमापादतलमस्तकम् तस्य मध्ये बह्निशिखा अनीयोर्ध्वा व्यवस्थितः नीलदोयमध्यस्थात् विद्युल्लेखे वभास्वराम् नीवारशोकवत्तन्वी पीताभास्वरूपमा तस्याः शिखाया मध्ये परमात्मा व्यवस्थितः स ब्रह्मा स शिवस्येन्द्रः सोऽक्षरः परमस्वराट् हृदगो सत्यम् कृष्णपिङ्गलम्
ऊर्ध्वरेदं विरूपाक्षं विश्वरूपाय वै नमः ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् विष्णोर्नुकं वीर्याणि प्रवोचन्यः पार्थिवानि विममेर जागोंसयो अस्कभायदुत्तरगोंसधस्थम् तेधोरुगायो विष्णोररालमसि विष्णो पृष्ठमसि विष्णोष्ण्यत्रे सो विष्णोस्योरसि विष्णोर्ध्रुवमसि वैष्णवमसि तदस्य प्रियमभिपाधो अस्याम् नरो यत्र देवयवो मदन्ति गुरुक्रमस्य सहि बन्धरित्था विष्णोः पदे परमे मद्भवुत्सः पदद्विष्णस्तव देवीर्याय भीमः कुजरो गिरिष्ठाः यस्योरुषत्रिषु विक्रमणेषु अधिक्षयन्ति भुवनानि विश्वा पर्याप्त्यानन्दरायाय सर्वस्तोमोदिरात् प्रवुत्तममहद्भवति सर्वस्याप्त्यै सर्वस्य दित्यै सर्वमेव तेनाम्नाति सर्वं जयति हरिः ॐ జయంకరోతి దేవానాం ధ్వంసయిత్వాసురానపి ధ్వంసనాశ్చ జయాశ్చైవ ధ్వజమిత్యభిధీయతే. స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణ చెయ్యడానికి విశేషమైనటువంటి ముఖ్య విషయం ఏంటి అని మనం తెలుసుకోవాలంటే, జయంకరోతి దేవానాం, దేవతలందరికీ కూడా జయాన్ని ప్రసాదిస్తుంది ఈ ధ్వజారోహణం. ధ్వంసయిత్వా అసురానపి, ధ్వంసం చేస్తుందట అసురులందరినీ కూడా ధ్వంసం చేసి దేవతలందరికీ కూడా జయాన్ని ప్రసాదించేటువంటి ధ్వజం కాబట్టి దీన్ని ధ్వజం అన్నారు. ధ్వంసంలోంచి ధ్వ, జయంలోంచి జా తీసుకొని ధ్వజం అన్నారు. దండాకారంలో పొడుగ్గా ఉంటుంది కాబట్టి స్తంభం, ధ్వజస్తంభంగా దీన్ని మనం పిలుస్తున్నాం. ఈ ధ్వజస్తంభంపై ఆరోహణ చెయ్యడమే ధ్వజారోహణం. పటలేఖ్య గరుడ లక్షణంలో చెప్పినట్టుగా పటము, గరుడ పటము అంటే వస్త్రము. వస్త్రముపై చక్కగా గరుత్మంతుని యొక్క లక్షణాలు వైఖానస భగవత్ శాస్త్రంలో ఏ విధంగా చెప్పబడ్డాయో ఆ విధంగా ఆ పటముపై చిత్రీకరించి ఆ పటాన్ని గరుడ పటంగా పిలుస్తూ ఈ ధ్వజారోహణానికి పూర్వాంగంగా ఆ గరుడ పటానికి ప్రాణప్రతిష్ఠ గావించి పంచగవ్య క్షీర జలాదివాసాలు గావించి 3 రకాలైనటువంటి అధివాసములతో శుద్ధి గావించి ప్రాణప్రతిష్ఠ గావించి గరుత్మంతుని ఆ పటము యందు ఆవాహన చేసి, ఓ గరుత్మత, చక్కగా అప్పలాయగుంటలో ఉన్నటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా ప్రారంభమవుతున్నాయి. నీవు పైకి వెళ్ళి సకల దేవతలను ఆహ్వానపరిచి ఈ అప్పలాయగుంటలో ఉన్నటువంటి స్వామివారి కైంకర్యంలో పాల్గొని యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి భక్తులందరినీ కూడా ఉద్ధరించేలా చెయ్యవయ్యా అని స్వామిని చక్కగా ధ్వజారోహణంలో గరుడ పటాన్ని ఆరోహణ. శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. అద్యమయ పూర్వోక్చరిత ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథో మమ యజ్ఞేశ్వర గోత్రోద్భవ
అర్థ కామ్య మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం ఏతత్ అప్పలాయగుంట క్షేత్ర నివాసితస్య శ్రీః భూమి నీళ పద్మావతి గోదా సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామినః వైఖానస భగవత్ శాస్త్రోక్త మార్గేణ ప్రత్యబ్ద క్రియమాణ సార్వకామిక నవాహ్నిక దివ్య బ్రహ్మోత్సవ కర్మణి ప్రథమ దినే ప్రాతఃకాలే ధ్వజ ఆరోహణం ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాస చరణారవింద అర్పితమస్తు. दिव्यश्रीचन्दनं समर्पयामि परिमलधूपमाग्रापयामि धूपमाग्रापयामि दिव्यधूपादिवासिताः पूता ब्रह्म पवित्रेण भूता सूर्यस्य रश्मिभिः दीपं दर्शयामि गरुडाय नमः दीपं दर्शयामि ఓం నమో వెంకటేశాయ. మనం చూస్తున్నటువంటి అప్పలాయగుంటలో ఉన్నటువంటి స్వామివారి ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి యొక్క ధ్వజారోహణ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నాం. ఇప్పటి వరకు ధ్వజారోహణ కార్యక్రమంలో చక్కగా గరుడ పటాన్ని శాస్త్రంలో చెప్పినట్టుగా వామపాదం సమాకుంచ దక్షిణత్కించన్ ప్రసార్య స్థితం ద్విభుజం ప్రాంజలిం బిందుపంజర పంచవర్ణ పక్షద్వయయుతం ఊర్ధ్వదృష్టిం లలాటే తామ్రచూడం నాసాగ్రే శ్యామవర్ణం అరక్తనకం సితవదనం గగనే గమనాకారం అన్నట్టుగా చెప్పినట్టుగా పటంపై చిత్రీకరించి స్వామికి ప్రాణప్రతిష్ఠ గావించి ధూపదీప నైవేద్యాలు ఉపచారములుగా చేసి నైవేద్యాన్ని సమర్పిస్తున్నారు అర్చక స్వాములు. తన్నివేదితమన్నం కబళాని కృత్వా ఆచార్య స్త్రీభ్య
సంతానకామనీభ్య ఫలకామిభ్య పురుషేభ్యశ్చ దద్యాత్ అని మనకి చెప్పబడి ఉంది. ఈ ధ్వజారోహణంలో నివేదన చేసినటువంటి ఆ మృద్గాన్నం అంటారు, కట్టె పొంగలి ప్రసాదాన్ని ఎవరైతే సంతానం లేని వారు స్త్రీ పురుషులు స్వీకరిస్తారో వాళ్ళకి తప్పగా చక్కనైనటువంటి సంతానం కలుగుతుంది అని మనకి శాస్త్రవచనం. అందుకే ఈ ధ్వజారోహణ సమయాలలో భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని సంతానం లేని వారందరూ కూడా స్వామివారి యొక్క ప్రసాదం కోసం ఎదురుచూపులు చూస్తూ ఉంటారు. ఆ ప్రసాదాన్ని స్వీకరించి సంతానవంతులై తిరిగి స్వామిని దర్శనం చేసుకుంటూ మొక్కులు చెల్లిస్తుంటారు ఈ అప్పలాయగుంటలో ఉన్నటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో. ఫలకామిభ్య సకల ఫలాలను కూడా అందజేస్తుంది ఈ ధ్వజారోహణ యొక్క ఫలితం. చక్కగా అత్యంత విశిష్టమైనటువంటి ఇంతటి పరమ పవిత్రమైనటువంటి అప్పలాయగుంటలో ఉన్నటువంటి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ శోభ ఈ ధ్వజారోహణంతో ప్రారంభమవుతోంది. గరుత్మంతుణ్ణి ఆవాహన చేశారట. తాక్షో బీజాక్షరయుతో రక్తవర్ణ శ్వేతానన వజ్రనక వజ్రపక్ష స్వామి కార్యదురంధర అష్టనాగసహిత మరుత్సహాయ సహదేవతాభిరణమన్యుతాం. చక్కగా ఇలా విశేషమైనటువంటి మంత్రాలతో స్వామిని ఆవాహన చేసి దేవతలందరికీ కూడా జయం కలగాలి అని చేసేటువంటి ఉత్సవం ఈ బ్రహ్మోత్సవం. అప్పలాయగుంటలో విశేషంగా నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ వివిధ ఉత్సవాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కానీ అన్ని ఉత్సవాల కన్నా అత్యంత ఉత్కృష్టమైన విశేషమైనటువంటి ఆదరణ కలిగినటువంటి ఉత్సవం బ్రహ్మోత్సవం. బ్రహ్మచేత ఆరంభం చేసినటువంటి ఉత్సవం కాబట్టి బ్రహ్మోత్సవం అంటారు. ఉత్సవం అంటే అంటే ఉత్కృష్టమైనటువంటి, సవం అంటే యజ్ఞం. కొన్ని యజ్ఞయాగాదులు చేసినటువంటి ఫలితాలన్నీ కూడా ఒక్కసారి బ్రహ్మోత్సవంలో స్వామిని దర్శించడం ద్వారా మనందరికీ అందజేస్తాడు. ఆ పరమాత్ముడైనటువంటి, ఆ జగన్నాయకుడైనటువంటి, ఆత్రత్రాణ పరాయణుడైనటువంటి, భక్త సులభుడైనటువంటి అప్పలాయగుంటలో ఉన్నటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారు. పేరులోనే ఉంది ప్రసన్నము అని. ప్రసన్నం అంటే మనందరికీ అతి సులభంగా ప్రసన్నుడైపోతాడు ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామి. అక్కడికి వెళ్ళి 2 చేతులు జోడించి స్వామి నీవే తప్ప ఇతప్పరం బెరుగా అని వేడుకున్న వెంటనే ప్రసన్నుడై మన కోర్కెలన్నీ కూడా తీర్చేటువంటి, కోర్కెలు తీర్చే కొనేటి రాయుడుగా అక్కడ విరాజిల్లుతున్నాడు. అందుకే భక్తులందరూ కూడా అప్పలాయగుంట స్వామి అంటే కోర్కెలు తీర్చే స్వామిగా విశ్వసిస్తూ ఉంటారు, దర్శనం చేసుకుంటూ ఉంటారు. అలాంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో 9 రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించబోయేటువంటి బ్రహ్మోత్సవాలలో ఆరంభంగా ఈ ధ్వజారోహణాన్ని చేస్తూ ఉన్నాం. ఈ ధ్వజారోహణంలో నివేదన చేసినటువంటి ప్రసాదాన్ని కొడి ముద్దగా కూడా పిలుస్తూ ఉంటారు. ఆ కొడి ముద్దలను చక్కగా భక్తులకి, అధికారులకి, అనధికారులకి అందించి అందరినీ తరింపజేస్తూ ఉన్నారు అక్కడున్నటువంటి ఆచార్య స్వామి వారు. చూడండి, స్వామి గరుత్మంతుడు సిద్ధముగా ఉన్నాడు. పైకి వెళ్ళి ఆ స్తంభాన్ని అధిరోహించి సకల దేవతలను ఆహ్వానపరచడానికై సిద్ధంగా ఉన్నటువంటి ఆ గరుత్మంతుణ్ణి ఒక్కసారి కనులారా దర్శించి 2 చేతులు ఎత్తి నమస్కరించండి భక్తులారా. మన ఇష్టకామ్యాలన్నీ కూడా సిద్ధిస్తాయి. సకల దేవతల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మనకు కలుగుతుంది. ఎందువల్ల అంటే ఈ ధ్వజారోహణమే సకల దేవతల ఆహ్వానం కొరకు. సకల దేవతలు 9 రోజుల పాటు ఇలవైకుంఠమైనటువంటి అప్పలాయగుంటలో వేంచేసి స్వామివారి యొక్క ఉత్సవాలలో వివిధ రకములైనటువంటి సేవలను కూడా కావించి ఆ సేవలలో పాల్గొన్నటువంటి భక్తులందరినీ కూడా ఉద్ధరించడం కోసం ఈ గరుత్మంతుడు ధ్వజంపై ఆరోహణ చేసి అందరి దేవతలను కూడా ఆహ్వానపరుస్తున్నాడు. సుపర్ణోసి గరుత్మానంటూ స్వామివారిని ధ్వజస్తంభంపైకి అలా అధిరోహింపచేయబోతూ ఉన్నారు. చక్కనైనటువంటి గరుడ స్థుతులు ఇప్పుడు మనందరం కూడా వినబోతూ ఉన్నాం. కపిలాక్షం గరుత్మంతం సువర్ణ సదృశప్రభం దీర్ఘబాహుం బృహస్కందం వందే నాగాంగభూషణం ఇత్యాది వివిధ రకములైనటువంటి గరుడ స్థుతులన్నీ కూడా
గరుడ లగ్నాష్టకాలు, గరుడ చూర్ణిక, విశేషమైనటువంటి విఖనస చూర్ణిక ఇత్యాది విశేషమైనటువంటి గరుడ సంబంధమైనటువంటి స్తోత్రాలన్నీ కూడా ఇప్పుడు చదివి ఆ పఠించడం తర్వాత స్వామిని ఆ ధ్వజస్తంభంపై ఆరోహణ చేయబోతూ ఉన్నారు అర్చక స్వాములందరూ కూడా. భక్తులారా, అల్లదెకో విజయధ్వజము, అల్లదెకో విజయధ్వజము, జగమెల్ల జేకునియనీతడు. అల్లదెకో విజయధ్వజము, జగమెల్ల జేకునియనీతడు. అల్లదెకో విజయధ్వజము, విజయధ్వజము, విజయధ్వజము. తొక్కని చోట్లు తొక్కెటి తురగపు రెక్కల మీదటి రేవంతుడు. తొక్కని చోట్లు తొక్కెటి తురగపు రెక్కల మీదటి రేవంతుడు. సక్కుగన సుడల సంహరించి ఇదే దిక్కులు గెలిచెను దేవదేవుడు. సక్కుగన సుడల సంహరించి ఇదే దిక్కులు గెలిచెను దేవదేవుడు. అల్లదెకో విజయధ్వజము, జగమెల్ల జేకునియనీతడు. అల్లదెకో విజయధ్వజము. కృష్ణ
वन्दते कृष्णाय परमं पदं श्रीयन्तान्दाय कल्याणनिधये निधयेऽर्पिणा श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् सुवर्णरक्षाय धीमहि प्रचोदयाय विद्महे अच्युतश्रीराय धीमहि